రైట్ గా డీటెయిల్స్ లోకి వెళ్తే ఒడిశా తీరానికి సమీపంలో బంగాళాఖాతం ఉత్తర పశ్చిమ భాగంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రం నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశా తీరానికి సమీపంలో బంగాళాఖాతం ఉత్తర పశ్చిమ భాగంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, ఏదైతే చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇప్పటికే రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు ఉదయం సమయంలో హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు ఏదైతే ఉదయం 5:30 ప్రాంతంలో అంటే దాని అప్పటి అప్డేట్ ప్రకారము పశ్చిమ ఉత్తర బంగాళాఖాతంలో ఒడిశా తీర ప్రాంతం వద్ద అల్పపీడనం ఏర్పడింది. కాబట్టి దాని కారణంగా అంటే దక్షిణ దిక్కు వైపు ఉన్న రాష్ట్రాలన్నీ కూడా భారీ వర్షంతో ఉంటాయని కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. మరియు బెంగాల్ తీరంపై ఏర్పడిన ఎగువ గాలులు చక్రవాత సర్క్యులేషన్ ప్రభావంతో కూడా భారీ వర్షం కూడా ఉంటుందని ఇప్పటికే తెలిపారు. రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షం కూడా ఉంటుందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ సైడ్ మరి ఈశాన్య తెలంగాణ సైడ్ కూడా ఎక్కువ ప్రభావం ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. దక్షిణ తీరానికి వచ్చేసరికి అంటే దక్షిణ తెలంగాణకు వచ్చేసరికి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం నుండి మోస్తారు వర్షాలు కూడా కురుస్తాయి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల మరియు ఇటు ఈశాన్య భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరియు మిడిల్ తెలంగాణకు వచ్చేసరికి కరీంనగర్, సిద్దిపేట, జనగాం ఈ జిల్లాలో కూడా కొంచెం భారీగానే వర్షం ఉంటుందని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ప్రజలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎందుకంటే రానున్న 9 రోజుల పాటు వినాయక నవరాత్రులు ఉంటాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ని అందుబాటులో ఉంచుకోవాలని, ఎందుకంటే ఈ వర్షానికి తడికి కరెంటు పోల్స్ అన్ని ఎర్తింగ్ వచ్చి ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి ఎలక్ట్రిషియన్ కి సంబంధించి వారిని కూడా దగ్గర ఉంచుకొని ఇలాంటి పనులు కూడా చేసుకోవాలని ఇప్పటికే వాళ్ళు తెలిపారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి తదుపరి అనంతరం ఏ జిల్లాలో ఎక్కువ వర్షం ఉంటుంది, ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది అనే దానిపైన కూడా అధికారులు ఇప్పటికే సమీక్ష చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత మరి యొక్క ప్రెస్ బులెటిన్ లో కూడా అది ఇప్పటికే తెలియజేస్తారని, ఎంత వర్షపాతం ఉంటుందని కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేస్తారని తెలిపారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అరవింద్.